హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షిజ్కా ద కార్టూన్ గర్ల్. ఈ వీడియో వచ్చేసి కేవలం ఎవరైతే ఇప్పుడే ఛానల్ స్టార్ట్ చేశారో, సబ్స్క్రైబర్స్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు, ఏమైనా టిప్స్ కావాలి అన్న వాళ్ళకి ఈ వీడియో కంపల్సరీ యూజ్ అవుతుందండి. ఆల్రెడీ మీరు thumbnail చూసుంటారు. మన వీడియో మన వీడియో వచ్చేసి పబ్లిక్ లో పోస్ట్ చేయకూడదు అనేసి నేను చెప్పాలి. ఎందుకు పోస్ట్ చేయకూడదు? ఎప్పుడు అందరు పబ్లిక్ లోనే కదా పోస్ట్ చేస్తారు. పబ్లిక్ లో పోస్ట్ చేస్తే ఏమవుతుంది? మరి పబ్లిక్ లో కాకుండా ఇంకెలా పోస్ట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, యూట్యూబ్ సంబంధించిన వాటి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎందుకు వీడియోస్ పబ్లిక్ లో అప్లోడ్ చేయకూడదు? మనకి ఆల్రెడీ కొన్ని అయితే వీడియో అప్లోడ్ చేసేటప్పుడు పబ్లిక్ అని, అన్లిస్ట్ అని, ప్రైవేట్ అని ఈ 3 విషయాలు అయితే కంపల్సరీ ఉంటాయి. మనం ఏంటి, పబ్లిక్ ని సెలెక్ట్ చేసుకొని వీడియోని వెంటనే అప్లోడ్ అయితే చేసేస్తాం. అది డైరెక్ట్ యూట్యూబ్ లోకి వెళ్ళిపోతుంది, పబ్లిక్ కి రీచ్ అవుతుంది. కానీ అది రాంగ్ వే అండి. పబ్లిక్ లో పెట్టి వీడియో అప్లోడ్ చేయగా యూట్యూబ్ అనేది ఏం చేస్తుందంటే మన వీడియో పట్ల, అంటే మన వీడియో గురించి ఎక్కువ అనాలిసిస్ అనేది చేయదు. వీడియో అప్లోడ్ చేశారా, ఆ టైంలో ఎవరెవరైతే ఆన్లైన్ లో ఉన్నారో వాళ్ళకి మాత్రమే మన వీడియో అనేది షేర్ చేస్తుంది. కుకింగ్ ఛానల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వెళ్ళి టెక్ ఛానల్ సజెస్ట్ చేస్తే అది వాళ్ళు చూస్తారంటే చూడరు, వెంటనే స్వైప్ చేస్తారు వీడియోని. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు స్వైప్ చేయడం వల్ల ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అనేది ఒకటి సెట్టింగ్స్ లో, అంటే యూట్యూబ్ స్టూడియోలో ఉంటుంది. సో ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అనేది మనం వీడియో పెట్టిన తర్వాత ఎంత వచ్చింది ఏంటి అనేది చూస్తుంది. ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అనేది బాగుంటేనే నీ వీడియో వైరల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. వైరల్ దాకా వద్దు, అంటే ఇప్పుడు 10 మందికి సజెస్ట్ చేసిన దాన్ని ఇంకో 10 మందికి సజెస్ట్ చేయడానికి ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అనేది బాగుంటేనే నీ వీడియో అనేది మంచిగా రీచ్ అవుతుంది. ఒకవేళ అది బాగాలేకపోతే నీ వీడియో అనేది ఇంకో 10 మందికి వెళ్ళదు, అంటే 10 మందికి అనేది నీ వీడియోని సజెస్ట్ చేయదు. అలా కాకుండా అన్లిస్ట్ లో, ఇప్పుడు అన్లిస్ట్ అని, పబ్లిక్ అని, ప్రైవేట్ అని ఈ మూడిట్లో దేంట్లో అయినా పెట్టుకో. కానీ మనం చేయాల్సింది ఏంటంటే షెడ్యూల్ చేసుకోవాలి. షెడ్యూల్ అని మనకి ఉంటుంది. నేను ఆల్రెడీ పక్కన స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి. షెడ్యూల్ అంటే ఈ పబ్లిక్, ప్రైవేట్, అన్లిస్ట్ దాని కింద షెడ్యూల్ అని ఉంటుంది. దానిలో మనకి ఏంటంటే టైమ్, డేట్ అని 2 ఉంటాయి. ఈ టైమ్, డేట్ అనేది మనం సెట్ చేసుకొని వీడియో అప్లోడ్ చేస్తే అప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుంది, షెడ్యూల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 అయింది, మనం ఈ రోజుకి 6కి వీడియో అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాం. సో అప్పుడు ఏంటి, మనం 6 సెట్ చేసుకుంటాం. ఆల్రెడీ వీడియో అప్లోడ్ అవుతుంది, బట్ ఏంటంటే వీడియో జనాలు చూడడానికి అవకాశం ఉండదు. మనం షెడ్యూల్ చేసుకున్న తర్వాత నుంచి జనాలు చూడడానికి అవకాశం ఉంటుంది, అంటే వ్యూస్ అనేది మనకు వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ యూట్యూబ్ అల్గారిథం అనేది ఏం చేస్తుందంటే మనం ఎట్లాంటి వీడియోస్ పెట్టాం, ఎట్లాంటి ట్యాగ్స్ ఇచ్చాం, ఎట్లాంటి thumbnail పెట్టాం, వీటన్నింటినీ కొంచెం అనలైజ్ చేస్తుంది. అంటే యూట్యూబ్కి మనం షెడ్యూల్లో పెట్టడం వల్ల ఏంటంటే వీడియోని అనలైజ్ చేసుకోవడానికి అనేది టైం ఉంటుంది. సో దానివల్ల వీడియో అప్లోడ్ అయిన వెంటనే ఏంటంటే ఈ వీడియో వల్ల ఇంకొక యూజ్ అయితే ఉందండి. అదేంటి అంటే ఇప్పుడు షెడ్యూల్, ఈరోజు మీరు 12కి వీడియో కానీ అప్లోడ్ చేసినట్లయితే మళ్ళీ సేమ్ టైంకి మీకు కుదరొచ్చి కుదరకపోవచ్చు. సో వేరే టైంకి మీరైతే వీడియో అప్లోడ్ చేస్తారు. దానివల్ల ఏంటంటే మీ సబ్స్క్రైబర్స్, వ్యూయర్స్ వాళ్ళకి ఏంటంటే కన్ఫ్యూజన్ వస్తుంది. మీరు ఏ టైంకి వీడియో పెడుతున్నారు అనేది వాళ్ళకి ఒక ఐడియా ఉండదు. అలా కాకుండా మీరు షెడ్యూల్ యూజ్ చేసి డైలీ 12కి లేకపోతే మీరు అనుకున్న టైంకి వీడియో అప్లోడ్ చేయడం వల్ల వాళ్ళకి ఒక ఐడియా అనేది వస్తుంది. వీళ్ళు డైలీ 12కి వీడియో అప్లోడ్ చేస్తారు అని వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అనేది పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే మీ వీడియో ఇంకొక 10 మెంబర్స్కి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల మీకు వ్యూయర్షిప్, సబ్స్క్రైబర్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే నీ వీడియో బాగుండి వాళ్ళకి నచ్చితే నీ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు. ఇప్పుడు మనం వీడియో షెడ్యూల్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. మనం వీడియో అప్లోడ్ చేసే ముందు
పబ్లిక్, అన్‌లిస్ట్, ప్రైవేట్ అని 3 ఉంటాయి. వాటి కింద షెడ్యూల్ అని ఉంటుంది. దాన్ని ఓకే చేసిన తర్వాత మనం ఏ డేట్‌కి అయితే వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 3కి వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే ప్రెస్ చేస్తే టైం ఓపెన్ అవుతుంది. మనం ఏ టైంకి అయితే వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ టైం కూడా సెట్ చేసుకోవాలి. నేను 6కి సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకొని ఓకే ప్రెస్ చేయాలి. అంతే, వీడియో ఆ టైంకి అప్లోడ్ అయిపోతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది.